చలికాలం తీవ్రంగా నడుస్తోంది. గాలులు విపరీతంగా వీస్తున్నాయి. రాత్రిలో అయితే భయంకరమైన చలి. ఇలాంటి సమయాల్లో ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలో దుప్పట్లను ఒదిగిపోయి వేడి కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ అందరికీ అలాంటి సౌకర్యాలు లేవు. ఒక పల్లెటూరు బయట చిన్న హుట్లో ఒక పేదవాడు ఉండేవాడు. అతని పేరు రమేష్. అతను రోజూ కూలి పనికి వెళ్తూ తినే తిండిని సంపాదించుకునేవాడు. అతని దగ్గర సరైన బట్టలు లేవు, మంచు నుండి కాపాడే దుప్పట్లు కూడా లేవు. ఒక రాత్రి చలిక్షమంలో రమేష్ దేహం వణికిపోయేలా చలి పెరిగింది. అతను దురదృష్టవశాత్తు బయటనే మిగిలిపోయాడు. అంతటి చలిని తట్టుకోలేక అతను అస్వస్థతకు గురయ్యాడు. ఇప్పుడు గ్రామంలోని కొంతమంది యువకులు అతన్ని చూసి ఆయనను లోపలికి తీసుకొచ్చారు. వారు ఒక పాత దుప్పటిచ్చి వేడి నీళ్లు ఇచ్చి కొంచెం తినుబండారాలు పెట్టారు. కొద్దిసేపటికే రమేష్ కొంచెం కోలుకున్నాడు. అతని కన్నీళ్లు ఆగలేకపోయాయి. ఈ చలిలో నేను బ్రతకగలను అనుకోలేదు. మీ మంచితనమే నన్ను రక్షించింది అని అన్నాడు. ఈ సంఘటన గ్రామస్తుల మనసును తాకింది. ఇక మీదట వారు ఇలా పేదవాళ్ళని ఎప్పుడూ అనుకోకుండా వదిలిపెట్టకూడదని నిశ్చయించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సహాయం చేస్తూ సహానుభూతి చూపించారు. మొరల్ నీతి: ఒకరి బాధను మనది చేసుకుని సహాయం చేయగలగడం మనిషితనపు అసలైన గుణం.